ఇదం బ్రాహ్మణ సంస్థ బ్రాహ్మణులందరికీ ఉపయోగపడాలని చెప్పి అశ్విని సేవా కార్డు అని చెప్పి హెల్త్ డిస్కౌంట్ కార్డ్స్ గత సంవత్సరం నుంచి మొదలుపెట్టడం జరిగింది. తెలంగాణ, ఏపీ స్టేట్స్లో ఒక్కో రాష్ట్రంలో సుమారుగా 28-30 హాస్పిటల్స్ వరకు ఎంపానల్మెంట్ జరిగింది. ఈ పర్టికులర్ ఎంపానల్డ్ హాస్పిటల్స్లో కనుక మీరు వెళ్తే ఈ కార్డు ఉన్న కుటుంబ సభ్యులకి అందరికీ కూడా కొన్ని హాస్పిటల్స్లో వాళ్ళ రేట్లే తక్కువ ఉంటాయి కాబట్టి దానిలో 20% అలా ఇస్తున్నారు. కొన్ని హాస్పిటల్స్లో 30%, 40% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు కొంతమందికి ఇన్సూరెన్స్ ఉంది నాకు ఎందుకు అని చెప్పి అనుకునే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఓన్లీ ఇన్ పేషెంట్స్కి మాత్రమే వర్తిస్తుంది. అది కూడా మోర్ దాన్ 24 hours ఉంటేనే వర్తిస్తుంది. కానీ ఈ అశ్విని సేవా కార్డు ఉన్న కుటుంబ సభ్యులకి ఓపీ అవుట్ పేషెంట్ కన్సల్టేషన్లోనూ డిస్కౌంట్ లభిస్తుంది, డయాగ్నోస్టిక్ టెస్టుల్లోనూ కూడా డిస్కౌంట్ లభిస్తుంది. కాబట్టి ప్రతి ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా ఏదైనా అత్యవసర సేవలు తీసుకోవాల్సిన అవసరం ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా ఎక్కడో CGHSకి వెళ్ళాలి, వాళ్ళ చేత రికమెండ్ చేయించుకోవాలి, ఆ కన్సర్న్ హాస్పిటల్కి రికమెండ్ చేసిన హాస్పిటల్కి వెళ్ళాలి, ఇంత ప్రాసెస్ జరిగే టైం ఉండక ఏదైనా పక్కన ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుంటే అటువంటి వారికి కూడా ఈ అశ్విని సేవా కార్డు లాభం జరుగుతుంది. కాబట్టి ఇది తీసుకొని ఉండటంలో మీకు ఏదో టైంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక రకంగా లాభం జరుగుతుంది కానీ నష్టం జరగదు. అలాగే ఇదం బ్రాహ్మణంలో ఇంతమంది సంక్షేమ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు, ఇన్ని వేలు లక్షల్లో ఇంతమంది సభ్యులుగా చేరారు అని చెప్పి ఒక సంఖ్యాబలం చూపించుకునేందుకు మనకు ఇంకా ఎక్కువ హాస్పిటల్స్ ఎంపానల్ అవడానికి, అట్లాగే అవసరం నిజంగా కడు బీద స్థితిలో ఉన్న బ్రాహ్మణులకు ఉపయోగపడుతుంది. కాబట్టి నేను కోరేది ఏమిటంటే ప్రతి బ్రాహ్మణ కుటుంబం కూడా ఇదం బ్రాహ్మణం నిర్వహిస్తున్న ఈ అశ్విని సేవా కార్డు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ కార్డు పొందండి. రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీ చాలా ఈజీగా చేసాము, సాఫ్ట్వేర్ డెవలప్ చేసాము. ఈ కింద వీడియో లింక్లో ఆ సాఫ్ట్వేర్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా జస్ట్ మీరు 2 minutes కూడా పట్టదు వివరాలు పొందుపరచడానికి. ఏమీ లేదు, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, మీ గోత్రం, మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ID మాత్రమే నింపండి. మొత్తం కుటుంబ సభ్యులకి అందరికీ కలిపి కేవలం 200 రూపాయలు నామినల్గా మేము ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కోసం అని చెప్పి ఫిక్స్ చేయడం జరిగింది. అది పేమెంట్ చేసి దాని పేమెంట్ ID నెంబర్ కూడా ఆ ఫోల్డర్లో చేస్తే మీకు మర్నాడు మీ మొబైల్ ఫోన్కి కానీ లేకపోతే ఈమెయిల్ ఐడికి కానీ డిజిటల్ కార్డు వస్తుంది. దాన్ని వెంటనే వాడుకోవచ్చు. ఎంతోమంది బ్రాహ్మణులు మేము చెబుతూనే ఉన్నాం కానీ చేసుకోమంటే చేసుకోవట్లేదు. ఎప్పుడో ఏదో అవసరం వచ్చి సార్ మేము రేపు హాస్పిటల్కి వెళ్ళాలి, హాస్పిటల్ ఎంపానల్ అయి ఉందా లేకపోతే మాకు అశ్విని సేవా కార్డు ఇప్పుడు కావాలి అని చెప్పి అడిగి అప్పటికప్పుడు తీసుకుంటున్నారు. అలా కాకుండా ముందర తీసి పెట్టుకోండి. దీనికి ఏం వేల ఖర్చు లేదు, లక్షల ఖర్చు లేదు. కేవలం 200 రూపాయలు ఒక 2 నిమిషాలు మీరు దాని మీద కేటాయిస్తే మీ కుటుంబం మొత్తానికి కార్డు వచ్చి ఉంటుంది. మీరు ఎప్పుడైనా హాస్పిటల్స్ ఎంపానల్స్ లిస్ట్ అంతా కూడా మీకు మొబైల్కి పంపుతాము. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు, ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో అయినా ఉపయోగించుకోవచ్చు. కాకపోతే మేము ఇచ్చే కార్డు నెంబరు మాకు ఐడెంటిఫికేషన్ కోసం అని చెప్పి సపరేట్గా ఇస్తున్నాం. కానీ ఏ రాష్ట్రంలో వాళ్ళైనా ఏ రాష్ట్రంలో అయినా ఉపయోగించుకోవచ్చు. అది కూడా కొంతమంది అడుగుతున్నారు, అందుకని చెప్తున్నాను. కాబట్టి ఇక్కడే కాకుండా ఈ విషయం కర్ణాటక దాకా బాకి బెంగళూరు నుంచి కూడా అడుగుతున్నారు కావాలని చెప్పి. ప్రస్తుతం ఈ 2 రాష్ట్రాల్లో ఇంప్లిమెంటేషన్ సక్సెస్ఫుల్గా ఇంకో 1 year చేసి ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో స్టేట్ సంగతి ఆలోచిద్దామని చెప్పి ఆగుతున్నాం మేము. కాబట్టి మీరందరి సహకారం ఎంత ఎక్కువగా ఉంటే, నా ఉద్దేశం మీ సహకారం అంటే మీరు చేరారు లేకపోతే మీరు చేరుతారు అని కాదు, మీరు 10 మందిని చేర్పించి తొందరగా 1 year లోపల 1 lakh కుటుంబాలు కనుక జాయిన్ అయితే ఒక 5 లక్షల మందికి మనం ఈ సేవని ఉపయోగించుకునేందుకు అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అప్పుడు మనం కర్ణాటకలో సంగతి కూడా ఆలోచించవచ్చు. ఎందుకంటే అక్కడ బ్రాహ్మణ సోదరులు కూడా మన వాళ్ళు ఉన్నారు, మన తెలుగు వాళ్ళు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. కాబట్టి అక్కడ బ్రాహ్మణులకు అందరికి కూడా మనం ఈ కార్యక్రమాన్ని వ్యాప్తి చేయడానికి అవకాశం ఉంటుంది.
మేము మళ్ళీ మళ్ళీ కొత్తగా వీడియోలు చేసి మళ్ళీ సర్క్యులేట్ చేసినప్పుడు ఒక 4-5 రోజులు రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. ఆ తర్వాత మళ్ళీ ఆగిపోతున్నాయి. మేము మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తేనే మళ్ళీ జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీకు తెలిసిన అందరి ద్వారా రిజిస్ట్రేషన్స్ చేయించండి అని చెప్పి మనవి చేసుకుంటున్నాం.